చందన గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు. మహాలయ పక్షంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి వీలు కాకపోతే ఏం చేయాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. పితృదేవతల యొక్క ఆరాధన వీలు కాదు అనేటువంటిది చాలా అధమపక్షం కింద లెక్క. అంటే మంచం మీద ఉన్నవాళ్ళు, కదలలేని వాళ్ళు, అటువంటి వాళ్ళు చేయలేరు. కానీ వాళ్ళు కూడా ఇంకోళ్ళ ద్వారా పెట్టి చేయించవచ్చు. కనుక పితృదేవతల ఆరాధన కుదరలేదు అనేది అది సత్యదూరమైన విషయం. మనం అన్నం తినడం కుదరటం లేదా, వస్త్రం కట్టుకోవడం కుదరటం లేదా. కనుక పితృదేవతల యొక్క ఆరాధన విశేషంగా చేయాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు పితృదేవతల యొక్క ఆరాధన చేసి తీరాలి. ఇది నేరుగా పితృదేవతల ఆరాధన ఇంట్లో శ్రాద్ధం చేసే అవకాశం లేకపోతే గోవుకి గ్రాసం పెట్టమన్నారు. ఇదంతా అధమపక్షం, ఆపద్ధర్మం మాత్రమే. కనుక ఇట్లా చెప్పారు కదా అని చెప్పి ఇవన్నీ వదిలిపెట్టి అది చేయమని లేదు. మహాభారతంలో ఆపద్ధర్మం అని ఒకటి చెప్పారు. భీష్ముడు చెప్తాడు ధర్మరాజుకి, ఆపద్ధర్మం ఏంటంటే నువ్వు ఇంకా చెయ్యలేను అనుకున్నప్పుడు అట్లా చేయమన్నారు. చివరి మాట ఏం చెప్పారంటే, ఆ ద్వారం దగ్గర నిలబడి, ద్వారం లోపల నిలబడి నమస్కరించి పితృదేవతల్ని తలుచుకుంటూ, పితృదేవతలందరూ తలుచుకొని, అయ్యా నేను అసక్తుణ్ణి, ఆ శరీరం సహకరించట్లేదు, లేదా ఆర్థికంగా నాకు స్తోమత లేదు, నేను ఏం చేయలేను, ఒక నమస్కారం పెడుతున్నా, మీరు తృప్తి పడండి అని. అది చివరి అల్టిమేట్ అన్నమాట. కానీ అది చాలా తక్కువ స్థాయిది. రుణం తీర్చుకోలేరు, పితృదేవతల యొక్క రుణం తీర్చుకోలేరు. కనుక తప్పనిసరిగా ప్రతివారు చెయ్యాలి. ఒకవేళ అది చేయలేకపోతే, మీరు శ్రాద్ధం ఇంట్లో పెట్టలేకపోతే, ఎవరికైనా ఒక బ్రాహ్మణుడికి ఒక కుటుంబానికి సరిపోయేటువంటి పద్ధతులు అంటే పదార్థాలు, బియ్యము, పప్పు, ఉప్పు, నూనె, పాలు, పెరుగు, ఆకుకూరలు, కాయగూరలు, ఈ పదార్థాలన్నీ కూడా ఒక పెద్ద ప్యాక్ లాగా చేసి వారికి ఇచ్చి దండం పెట్టడం అనేది కూడా ఒక పద్ధతి. అంటే నీ ఇంట్లో వండి పెట్టే ఓపిక నీకు లేకపోతే అట్లా వాయనం లాగా వాళ్ళకి సాహిత్యం ఇవ్వడం అంటారు మన ప్రాంతంలో, అట్లా ఇచ్చినా కూడా వస్తుంది. కానీ ఇది అధమపక్షం మాత్రమే. కానీ వారి చేతిలో నీరు వేసి వదిలి వారికి దక్షిణ ఇచ్చి వారికి శ్రాద్ధం పెట్టి భోజనం పెట్టి తృప్తిగా ఇస్తే పితృదేవతలు ఆనందంగా వెళతారు. లేకపోతే నమస్కార ప్రియులు, దేవతలు నమస్కార ప్రియులు కనుక నా చేత కావటం లేదు అని చెప్పి ద్వారం దగ్గర నిలబడి చేయమన్నారు. ఇది ఆపద్ధర్మం మాత్రమే. తప్పనిసరిగా పద్ధతి ప్రకారమే చేయాలి. ఎందుకంటే వాళ్ళ వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి చేతైనా చేతకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, ధనం లేకపోయినా, అప్పు చేసైనా సరే, వడ్డీకి తెచ్చైనా మనని పెంచారు, ఫీజులు కట్టారు, బట్టలు ఇచ్చారు, మనకి ఇన్ని చేశారు. కనుక తల్లిదండ్రుల యొక్క రుణం తీరేది కాదు. కనుక పితృదేవతల్ని ఈ జన్మ ఇచ్చినందుకు రక్తమాంసాలు ఇచ్చి వంశము, గౌరవము, సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఇచ్చారు. కనుక బలాన్వాడు కొడుకు, బలాన్వాడు వంశము అని చెప్పుకున్నారు. కనుక ఆ రుణం తీరాలంటే పితృదేవతల యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయాలి. ఇది భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పితృపక్షాలలో తప్పనిసరిగా చేసి తీరాలి. ఏ రోజు చేయలేకపోయినా మహాలయ అమావాస్య రోజున పెద్దల్ని పెట్టుకోవడం అనేది ఉంది. కనుక ఆ రోజు తప్పనిసరిగా పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం వారి రుణం తీరడానికి మనం ప్రయత్నం చేయాలి.